అందరికీ నమస్కారం. ఈరోజు వైకాపా నాయకులను మరియు వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి ఈ వీడియో చేయాలనుకున్నాను. అరే సన్యాసులారా, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను వద్దన్నారని, అందువల్లే పెన్షన్లు ఇంటికి చేర్చలేకపోతున్నామని అపప్రచారం చేసి ఆ నిందను తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన మోపడానికి ప్రయత్నించారు. ఈరోజు 2వ నెల విజయవంతంగా వాలంటీర్లు లేకుండానే ప్రతి ఒక్క అవ్వ తాత ఇంటికి పెన్షన్ను వారి చేతికి అందించిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఇప్పటికైనా మీ యొక్క అబద్ధ ప్రచారాలను మానుకొని కనువిప్పు కలిగేలా ఈరోజు చేయగలిగాం, దాన్ని గ్రహిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొదటిది మాట్లాడడానికి లేకుండా పోయింది, ఇక 2వ ప్రచారం మొదలుపెట్టారు. అబద్ధం. వీళ్ళ అబద్ధాల కళాశాలలో పిహెచ్డి పట్టా పుచ్చుకున్న వాళ్ళు ఈ యొక్క వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు. వారందరికీ నేను గట్టిగా చెప్తున్నా, ఈరోజు తల్లికి వందనం కేవలం ఒక్కరికే అనే ప్రచారాన్ని అందుకున్నారు. వారికి గువ్వ గీయమనేలాగా నారా లోకేష్ గారు అసెంబ్లీలో లేదు, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం కింద అర్హులే అని చెప్పడంతో ఈరోజు వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి. మరి ఒక కొత్త రాగాన్ని అందుకోవడానికి, కొత్త అబద్ధ ప్రచారాన్ని చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీకు కేవలం ప్రభుత్వం అంటే కేవలం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కడం అనుకునేటటువంటి పనికి మాలిన వెధవలు, సన్నాసులు మీరు. మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి, ఇంకా 2 నెలలు కూడా పూర్తిగా కాలేదు, ఈ 2 నెలల కాలంలోనే సంక్షేమ పథకాలను అమలుపరచడంతో పాటు ఈరోజు రాజధాని అమరావతి పనులు మొదలుపెట్టాడు. కేంద్రాన్ని ఏదోలా ఒప్పించి ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి మరియు పోలవరం నిర్మాణానికి దేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి నిధులను ఈరోజు సాధించుకోగలిగినటువంటి విఘ్నుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు రాష్ట్రంలో మొదలయ్యాయి. మీరు మీ చేత కాక గుంతలను కూడా పూడ్చలేనటువంటి రోడ్లనన్నీ కూడా ఈరోజు మరమ్మతుల పనులు మొదలయ్యాయి. ఇవన్నీ మీ కంటికి కనిపించావా? ఈరోజు విదేశీ పెట్టుబడిదారులు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వారంతకు వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీ పీరియడ్లో ఉన్న పెట్టుబడిదారులు, స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు పారిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అపారమైన నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇది పరిపాలన అంటే, కేవలం బటన్లు నొక్కడం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ అబద్ధ ప్రచారాలను మానుకోకపోతే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేదా మున్సిపల్ ఎన్నికల్లో కానీ మీకు మరొక్కసారి ప్రజలు బుద్ధి చెప్పి, ఈరోజు పంగనామాలు పెట్టారు 11 ఇచ్చి, రాబోయే రోజుల్లో మీరు 0 అవుతారని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ, ఇప్పటికైనా మీ అబద్ధపు ప్రచారాలను మాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మీరు మెచ్చుకునే మనస్తత్వం మీకు ఎలాగూ లేదు. కనీసం చూస్తూ అయినా ఈ 5 ఏళ్ళు కూర్చోండి అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను.